2 వారాల క్రితం వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న కోడిగుడ్డు ఇప్పుడు జేబుకు చిల్లు పెడుతోంది. ఒక్క గుడ్డు ధర 6 నుంచి 6.5 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఏకంగా 7.5 నుంచి 8 రూపాయల ధర పలుకుతుంది. దీంతో కోడిగుడ్డు కొనాలంటేనే వినియోగదారులు 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. గుడ్డు రేటు పెరగడానికి అసలు కారణమేంటి? ఏపీలో ఒక్కసారిగా కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మౌల్టింగ్ ప్రక్రియ. కోళ్ల ఆరోగ్యం మెరుగుపడి భవిష్యత్తులో మంచి ఉత్పత్తి రావాలనే ఉద్దేశంతో రైతులు ఈ ప్రక్రియను చేపడతారు. ఈ సమయంలో దాదాపు 20 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు. దీంతో మార్కెట్కు వచ్చే గుడ్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. డిమాండ్ మాత్రం యథావిధిగా ఉండటంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లో భారత గుడ్లకు డిమాండ్ పెరగటం కూడా మరో ప్రధాన కారణంగా మారింది. చాలా దారుణంగా ఉన్నాయి మేడం. ఏం కొనుక్కుంటాం? చికెన్ కొనుక్కోలేకపోతున్నాం, మటన్ కొనుక్కోలేకపోతున్నాం, ఆఖరికి కోడిగుడ్లు కూడా కొనుక్కోలేకపోతున్నాం. 5 రూపాయలు అయ్యింది, 6 రూపాయలు అయ్యింది, 7 రూపాయలు కూడా అవుతుంది. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి మేడం? మాకంటే పని చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఏం తినాలి? మేము 4-5 ఉన్నాం. 5గురిలో 6 కోడిగుడ్లు 7 కోడిగుడ్లు తినాలి. ఎలా మేడం? ఏం చేయాలి? మరోవైపు పౌల్ట్రీ రైతులపై ఉత్పత్తి వ్యయం కూడా భారీగా పెరిగింది. మొక్కజొన్న, సోయా దాణా ధరలు పెరగటం, రవాణా ఖర్చులు, కార్మికుల వేతనాలు అధికం కావటం, విద్యుత్ వ్యయం పెరగడం వంటి అంశాలు రైతులకు అదనపు భారంగా మారాయి. వర్షాకాలం ప్రారంభం కావటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగం చెబుతోంది. వర్షాల ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో గుడ్ల సరఫరా మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్క గుడ్డు ధర 9 నుంచి 10 రూపాయల వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎగ్స్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో చాలా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సామాన్యుడు అనేది కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది. కొంచెం కాస్ట్ అనేది తగ్గించడం వల్ల అందరూ కొనుక్కోవడానికి ఫీజిబుల్గా ఉంటుంది. అండ్ ఆ కాస్ట్ అనేది కూడా కొంచెం తగ్గించడం వల్ల మార్కెట్లో కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ అనేది బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో గుడ్ల రేట్లు పెరిగినాయి. ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు. బయట అయితే మాత్రం 7 రూపాయల దాకా ఉంది గుడ్డు. సామాన్యులు తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా తగ్గితే కొంచెం బాగుంటుందని ఆలోచన. కోడిగుడ్డు ధరల పెరుగుదల ప్రభావం కేవలం గృహ వినియోగదారులతో పాటు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, హాస్టళ్లు, ఆసుపత్రులపై కూడా పడుతోంది. రోజు గుడ్లను ఆహారంలో భాగంగా తీసుకునే మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది.